సో, మనం ప్రతిరోజు ఈ డైలీ అనాలిసిస్ వీడియోతో 100-200 పిప్స్ క్యాప్చర్ చేస్తున్నాం. అది మాస్టర్ 6 పవర్‌ఫుల్ స్ట్రాటజీస్‌ని యూజ్ చేసుకొని. సో, నిన్న మార్కెట్ ఏ విధంగా మూవ్‌మెంట్ ఇచ్చింది? మరి ఈరోజు మార్కెట్ ఏ విధంగా మూవ్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉంది? ఒకసారి చూద్దాం. సో, మీరు ఆ జోన్స్ దగ్గర ట్రేడ్స్ కూడా ఎట్లా ప్లాన్ చేయాలో చూడండి. సో, ఆ జోన్స్ దగ్గరికొచ్చినప్పుడు విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ చేయండి. సరిపోతది. సో, నిన్న ఏ విధంగా మూవ్‌మెంట్ ఇచ్చింది? నేను నిన్న మీకు జోన్స్ ఇచ్చాను. 2 జోన్స్ ఇచ్చాను. సో, ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్ జోన్ అని చెప్పాను. ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్ జోన్ అని చెప్పాను. సో, మార్కెట్ ఫస్ట్ ఈ రెడ్ జోన్ దగ్గరికొచ్చి ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చింది. కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్‌మెంట్ ఇచ్చింది. టార్గెట్ అనేది హిట్ అయింది. సో, దాని తర్వాత మళ్ళీ సెకండ్ జోన్ చెప్పాను. సెకండ్ జోన్ ఈ జోన్ చెప్పాను. సో, మార్కెట్ ఆ జోన్ దగ్గరికొచ్చినప్పుడు ఇక్కడ 5 మినిట్స్‌లో గాని, 15 మినిట్స్‌లో గాని ఎక్కడ అయినా సరే మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు మార్కెట్. సో, ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇవ్వనప్పుడు మనం ట్రేడ్ అనేది తీసుకోము. సో, ఇక్కడ మనకు ట్రేడ్ అనేది రాలేదు. దాని తర్వాత మార్కెట్ ఏం చేసింది? దాని తర్వాత ఈ యెల్లో జోన్ గూడా నేనిచ్చాను. ఈ యెల్లో జోన్ దగ్గరికి కూడా వచ్చినప్పుడు ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని డౌన్ సైడ్ ట్రేడ్ చూడాలని చెప్పాను నేను. ఒకసారి కావాలంటే ఏమైనా డౌట్ ఉన్నా మీరు ఆ వీడియో చూడండి. మీకు ఒక క్లారిటీ వస్తది. సో, మార్కెట్ ఈ యెల్లో జోన్ దగ్గరికొచ్చినప్పుడు 5 మినిట్స్‌లో ప్రాపర్ కన్ఫర్మేషన్ గూడా ఇచ్చింది. సో, 5 మినిట్స్‌లో మీరు ఒకసారి చూడండి. ఈవినింగ్ స్టార్ క్యాండిల్ అనేది ఉంది. సో, ఆ క్యాండిల్ కన్ఫర్మేషన్‌తో నేను ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకున్నాను. మార్కెట్ అనేది ట్రేడ్ హిట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ సేమ్ రెడ్ జోన్ నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది పెరిగింది. సో, ఒకసారి చూడండి మన లెవెల్స్‌కి మార్కెట్ అనేది ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తుందో. ఎంత పర్ఫెక్ట్‌గా రెస్పెక్ట్ ఇస్తుందో. సో, ఇది మనకు గోల్డ్. అదే యూరో యూఎస్‌డీలో కూడా మనల్ని ఇచ్చిన లెవెల్స్ ఏ విధంగా వర్క్ చేసాయో చూద్దాము. సో, నేను యూరో యూఎస్‌డీలో నేను ఈ 2 జోన్స్ ఇచ్చాను. ఈ 2 జోన్స్ ఇచ్చి ఎక్కడ సైడ్ అయితే మార్కెట్ బ్రేక్‌ఔట్ చేస్తో అటు సైడు ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని రీటెస్ట్ దగ్గర ఎంట్రీ తీసుకునాలని చెప్పాను నేను. సో, ఔట్ సైడ్ మార్కెట్ బ్రేక్‌ఔట్ చేసింది. అప్ సైడ్ బ్రేక్‌ఔట్ చేసి నాకు ప్రాపర్ కన్ఫర్మేషన్ గూడా ఇచ్చింది బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. సో, ఇచ్చిన వెంటనే మార్కెట్ అనేది టార్గెట్ ఇచ్చేసింది. సో, ఇక్కడ నుంచి మార్కెట్ టార్గెట్ ఇచ్చేసింది. ఇందులో ఒక ట్రేడ్ తీసుకున్నాను నేను. సో, మళ్ళీ మార్కెట్ దాని తర్వాత కూడా పైకి ఎళ్ళింది. నేను ట్రేడ్ అనేది మళ్ళీ తీసుకోలేదు. సో, మరి ఈరోజు మార్కెట్ ఏ విధంగా మూవ్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉందో చూద్దాం ఒకసారి. యూరో యూఎస్‌డీ చూస్తే గనక యూరో యూఎస్‌డీలో ఆల్రెడీ మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయిపోయింది. ఇది 3 డేస్ నుంచి అప్ సైడ్‌కే మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఉంది. నేను 3 డేస్ నుంచి చెప్తూనే ఉన్నాను. ఓన్లీ అప్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే చూడండి అని. సో, ఈరోజు కూడా అప్ సైడ్ ట్రేడ్సే చూడాలి. దానికోసం ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్ అయితది. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ దగ్గరికొస్తదో అప్పుడు ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని మీరు అప్ సైడ్ చూడొచ్చు. ఇది 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. అదే ఒకసారి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి షిఫ్ట్ అయితే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఇంపార్టెంట్ జోన్. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఇంపార్టెంట్ జోన్ ఇది. సో, ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ దగ్గరికొస్తదో, ఈ జోన్ దగ్గరికి. ఈ జోన్ దగ్గరికొచ్చినప్పుడు ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని అప్ సైడ్ ట్రేడ్ అనేది చూడండి. అక్కడి నుంచి మార్కెట్ అనేది పైకెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ అంతే కాకుండా 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోనే ఈ జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్. ఈ జోన్ దగ్గరికొచ్చినప్పుడు కూడా మీరు అప్ సైడ్ ట్రేడ్స్ చూడండి. ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్‌కి మూవ్‌మెంట్ ఇస్తది. కానీ వితౌట్ ప్రాపర్ కన్ఫర్మేషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ చేయొద్దు. కన్ఫర్మేషన్ వచ్చినప్పుడే ఈ జోన్స్ నుంచి అప్ సైడ్ ట్రేడ్స్ చూడండి. ఖచ్చితంగా ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ ఎట్లాంటి కన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒకవేళ కన్ఫర్మేషన్ ఇచ్చినా మనం ఎంట్రీ తీసుకొని మార్కెట్ ఈ జోన్‌ని బ్రేక్‌ఔట్ చేసి మన స్టాప్ లాస్ హిట్ అయితే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయితది. ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంటు. ఈ గ్రీన్ జోన్‌లో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయితే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్స్ అనేవి చూడాలి. అక్కడ నుంచి మార్కెట్ అనేది కింద పడతది. సో, ఇది యూరో యూఎస్‌డీ. అదే గోల్డ్ చూస్తే గనక గోల్డ్‌లో ఈరోజు ఇంపార్టెంట్ జోన్ ఈ రెడ్ జోన్. ఎప్పుడైతే మార్కెట్ ఈ రెడ్ జోన్ దగ్గరికొస్తదో ఇక్కడ నుంచి అప్ సైడ్‌కి మూవ్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ డైరెక్ట్ మూవ్‌మెంట్ ఎప్పుడు ఇయ్యది. మనకు అక్కడి నుంచి అప్ సైడ్ ట్రేడ్ చూడాలి అంటే ఈ జోన్ ఇంపార్టెంటు. ఈ జోన్‌ని మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ చేస్తదో ఈ జోన్‌ని కరెక్ట్ వినండి. ఈ జోన్‌ని మార్కెట్ బ్రేక్‌ఔట్ చేసి తర్వాత ఇక్కడ మీరు అప్ సైడ్ ట్రేడ్ చూడొచ్చు. లేదా మార్కెట్ ఈ జోన్‌ని బ్రేక్‌ఔట్ చేసిన తర్వాత ఈ జోన్ దగ్గరికొస్తే ఇక్కడ నుంచి మీరు అప్ సైడ్ ట్రేడ్ చూడొచ్చు. కానీ మీరు వెయిట్ చేయాలి. ఎప్పటి వరకంటే ఈ జోన్‌ని మార్కెట్ ఎప్పుడు బ్రేక్ చేస్తదో బ్రేక్ చేసే వరకు వెయిట్ చేయాలి. బ్రేక్ చేసిన తర్వాత ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ చేస్తే సరిపోతుంది. అక్కడి నుంచి మార్కెట్ అనేది పైకెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ ఆ జోన్ దగ్గర మీరు డౌన్ సైడ్ బ్రేక్‌ఔట్ ఇచ్చిందనుకోండి. డౌన్ సైడ్ బ్రేక్‌ఔట్ ఇస్తే ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్ అయితది. ఈ జోన్ దగ్గరికొచ్చినప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్‌లో మీరు అప్ సైడ్ ట్రేడ్ చూడాలి. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పెరుగుతది. ఇక్కడ వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలి తప్పదు. డిసిప్లిన్ అండ్ పేషెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం డిసిప్లిన్‌గా, పేషెన్స్‌గా ఉంటామో అప్పుడే మనం సక్సెస్ అవుతాం స్టాక్ మార్కెట్‌లో. వితౌట్ డిసిప్లిన్, వితౌట్ పేషెన్స్ ఎట్టి పరిస్థితుల్లో మనం సక్సెస్ కాలేము.
దానికోసం ఓపిక అనేది వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. సో, ఇది అండ్ ఈ విధంగా మీరు ఈరోజు ప్లాన్ చేయండి. అండ్ నేను టెలిగ్రామ్‌లో కూడా జోన్స్ అప్డేట్ చేస్తాను. అండ్ అంతేకాదు టెలిగ్రామ్‌లో అండ్ ఈవెన్ కొత్త జోన్స్ ఏవైనా యాడ్ అయినా కొత్త జోన్స్ గురించి కూడా ఇస్తూనే ఉంటాను. అందులో జాయిన్ అవ్వండి. అందులో నుంచి మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఈజీగా ఉంటది. అండ్ మీరు నా పవర్‌ఫుల్ 6 స్ట్రాటజీస్ గనక నేర్చుకోవాలి అనుకుంటే ఒకసారి డీఎం చేయండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ హౌ టు యూ కెన్ లెర్న్. సో, ఇది మనకు ప్రాసెస్. మరిన్ని ఇట్లాంటి వీడియోస్‌కి నన్ను ఫాలో అవ్వండి. అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఛానెల్ ఫస్ట్ టైమ్ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.